హాయ్ ఎవ్రీవన్. మనం ఈరోజు అడవికి వచ్చినాము. ఎందుకు వచ్చినామో తెలుసా మీకు? చూపిస్తాను ఫ్రెండ్స్. మనము ఇప్పుడు జీడి పండ్ల కన్నా వచ్చినాం ఫ్రెండ్స్. జీడి పండ్లు ఇగో ఇలా ఉన్నది చూడండి. ఎక్కువ మక్కలేవు జీడి పండ్లు, 2 మాత్రమే ఉన్నాయి. మొత్తం ఫుల్ మక్కలేవు. మొత్తం మక్కినేమో ఈ ఈ జీడి గింజ నల్లగా అవుతుంది ఫ్రెండ్స్. జీడి గింజ నల్లగా అవుతుంది. ఇవి మక్కని ఏమో ఇట్లా పచ్చగా ఉంటాయి, ఇలా పచ్చగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇలా చూడండి. ఇవి ఆరోగ్యానికి ఎంత మంచి అంటే చాలా మంచి ఫ్రెండ్స్. ఇవి నేనైతే ఇప్పుడు సేకరిస్తున్నాను, మక్కినవి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి ఫ్రెండ్స్. గొంతు సమస్యలు ఉన్న వాళ్ళకు ఇవి మంచిగా ఎండబెట్టుకొని తినడం, రోజుకొకటి తినడం వల్ల గొంతులో ఉన్న సమస్య వెళ్ళిపోతుంది. చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో మనకు ఇక్కడైనా ఉన్నది ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్? గొంతు సమస్యలు ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మంచిగా పనిచేస్తుంది. చాలా మంచిగా అంటే చాలా మంచిగా పనిచేస్తుంది. గొంతు సమస్యలు, మన కడుపులో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ వెళ్ళిపోతుంది. కడుపు క్లీన్ అయిపోతుంది. చాలా మంచిది. ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం చూసారా ఫ్రెండ్స్? దీనికి అన్ని కాయలే ఉన్నాయి, మొత్తం పూర్తిగా మక్కలేవు. పూర్తిగా మక్కితే బాగుండు, మక్కలేవు ఫ్రెండ్స్. మక్కినాక మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి చిన్నపిల్లలకు గొంతుకు చాలా మంచిది ఫ్రెండ్స్. ఎండిన తర్వాత తినిపియాలి పిల్లలకి, చాలా మంచిది. ప్రకృతి సిద్ధమైన చెట్లు కాబట్టి, అడవిలో ఉంటాయి కాబట్టి చాలా ప్రకృతి సిద్ధమైనవి. ఇప్పుడు మేము అడవిలో ఉన్నాము. చాలా మంచి ఫ్రెండ్స్ ఇవి, చాలా అంటే చాలా మంచి. గొంతు సమస్యలు ఏమన్నా ఉంటే ఆ ఒగరుకు తీసేసేది మొత్తం. ఒగరుకు చాలా మంచిది ఫ్రెండ్స్. దగ్గుకు ఏమైనా కడుపుల సమస్యలు ఉన్నా కానీ అది ఒగరు ఉండి రాసుకుంటూ వెళ్తా అన్నట్టు. రాసుకుంటూ వెళ్ళి అది మొత్తం క్లీన్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఇక్కడ చూద్దాము. దీనికి మొత్తం కాయలే ఉన్నాయి ఫ్రెండ్స్. కావాలంటే చూడండి. ఇంకా మక్కలేవు, మొత్తం పూర్తిగా మక్కలేవు ఫ్రెండ్స్. ఇంకా మక్కితే బాగుండు. మక్కిన తర్వాత రెడ్గా రావాలి. రెడ్గా వస్తే మనకు తెలుసు. రెడ్గా రాంది అంతా వేస్టే ఫ్రెండ్స్. రెడ్గా వస్తేనే మక్కిన ఫ్రెండ్స్. ఇలా రెడ్గా వచ్చి గింజ ఇలా నల్లబడాలి. నల్లబడితేనే అది మక్కినట్టు తెలుసు. మళ్ళీ దీని గింజను వేరు చేసిన తర్వాత ఒక ప్లేట్లో మనము ఎండబెట్టినాం అనుకో, ఎండబెట్టిన తర్వాత తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడు ఇంత పూర్తి లేదు ఖాతా. చాలా బాగుంది ఖాతా ఈసారి. చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక అక్కడ ఒకటి ఉన్నది ఫ్రెండ్స్. ఒక్కటి ఉన్నది కానీ మనకి అందరి చాలా హైట్లో ఉన్నది. చాలా హైట్లో ఉన్నది.
వాళ్ళ మొక్కలే ఫ్రెండ్స్. ఇత్తు ఇత్తు నల్లగా అయింది. ఇత్తు నల్లగా అయింది. జీడి గింజ నల్లగా అయింది. పండు ఎరుపొచ్చింది కాబట్టి అలాంటివి ఏం కాదు ఫ్రెండ్స్. చాలా కానీ ఇప్పుడు మనకు ఇంచుమించు ఒక 6 ఫీట్ల హైట్లో ఉంటుంది. మనం అందుకోలేము. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా వేరే చెట్టు దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం చీర మక్కింది. ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇదేం మక్కింది, ఇది మక్కంది. ఈ మొక్కలు ఇంకా మక్కుడు మీదనే ఉన్నాయి అన్నట్టు. ఇవి అడవిలో దింపుకొస్తున్నాం కాబట్టి ప్రకృతి సిద్ధంగా ఉండేటి, అంటే ఎటువంటి కెమికల్ లేకుండా, కెమికల్గానే ఇవి ఉండే అన్నట్టు. వీటికి చాలా మంచి, ఎటువంటి కెమికల్, ఎటువంటి మన బాడీకి హానికరం చేయన్నట్టు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ రెడ్ ఉన్నాయి. చూడండి, నేను మాత్రం మీ ముంగట రెండు తిండి చూస్తాను. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్తే మాకు పిల్లలతో మాకు దొరకాయి. అందు గురించి ఫస్ట్ మేము ఇక్కడ తిన్న తర్వాతనే ఇంటికి తీసుకెళ్తాను. ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ గింజను తీసేసుకోవాలి సరే ఫ్రెండ్స్. ఇది ఎలా అంటే ఇప్పుడు ఈ గింజను వేరే చేయాలి. వేరే చేసి ఇట్లా దింపితే అయిపోయాయి ఫ్రెండ్స్. గింజకు గింజ వచ్చేసింది, పండుకు పండు వచ్చేసింది. ఈ పండును మనము ఇప్పుడు తినచ్చు. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. గొంతు సమస్యలకు గిన చాలా మంచిది. గొంతు బాగా చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ దగ్గు సమస్య ఉన్నవాళ్ళు ఎలా అంటే దీన్ని ఎండబెట్టిన తర్వాత రోజుకి ఒక్కటి తిన్నా కానీ, రెండు మూడు తిన్నా కానీ చాలు ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా గొంతు సమస్య సాప్ అయిపోతుంది. ఇది ప్రకృతి సిద్ధంగా ఉన్న అడవిలో పెరుగుతుంది కాబట్టి ఎటువంటి కెమికల్ లేని చెట్టు ఫ్రెండ్స్. ఇది నేను తింటున్నాను చూడండి. చాలా స్వీట్గా ఉన్నది ఫ్రెండ్స్. కాకపోతే కొద్దిగా ఒగరు ఉంటుంది. ఆ ఒగరు వల్ల గొంతు సమస్య ఉన్నది. గొంతు కొండ నాలుకకు ఏదైనా ఉన్నా కానీ దాన్ని క్లీన్ చేస్తుంది. ఇది అది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంకా చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని కాయలే ఉన్నాయి, ఇంకా మొక్కలేవు. కొన్ని మాత్రమే మక్కినాయి. కానీ అడవిలో ఉంటాయి కాబట్టి అడవిలో అందు గురించే వచ్చినాము. చాలా మంచిగా పనిచేస్తాయి, ఆరోగ్యానికి చాలా మంచిది. మళ్ళీ జీడి గింజలు పైత్యం కానీ వాతం కానీ రాకుండా కొంతమంది కూరలలో వేస్తారు. చాలా మంచిది. అలాగినా పర్వాలేదు. పెద్దలు చేస్తారు. పెద్దలకు తెలిసే ఆల్రెడీ. కాకపోతే ఇప్పుడు ఎలా అంటే ప్రతి ఒక్కటి మందులు ఇట్లా పిచికారీ చేయడం వల్ల కొద్దిగా సమస్యలు వస్తున్నాయని ఇప్పుడు కాస్త బంద్ చేసారు. ఓకేనా ఫ్రెండ్స్, మరో చెట్టు కాడికి పోయి చూపిస్తాను ఫ్రెండ్స్. వీటి దగ్గర చెట్లు ఫ్రెండ్స్. ఇవి మన ఎలా అంటే ఇప్పుడు ఎండిన తర్వాత ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి తీసుకొని తింటే చాలు, దగ్గు అన్నది చాలా నయమవుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం పూర్తిగా మక్కిన పండ్లేమో ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. పండ్లు ఇలా ఉంటాయి, ఇలా రెడ్గా ఉండి ఇలా నల్లగా అవుతాయి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.